హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు శిఖర్ సుధాకర్. నేను ఈరోజు మా అత్త వాళ్ళ ఊరిలో సంక్రాంతి పండుగకు వచ్చాను. మా ఫ్యామిలీ, మా తమ్ముడు ఉదయ్ వచ్చినాడు, అలాగే మా బిడ్డలు వచ్చినారు. చూడండి ఫ్రెండ్స్, అందరికీ నా సబ్స్క్రైబర్స్కు, నా ఫ్రెండ్స్కు, నా ఫ్యామిలీ మెంబర్స్కు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఆడగా నాన్న, ఆడగా మామ, నాయుడు మామ, నువ్వు రాన్నాడు, నువ్వు రానాడు, నువ్వు పట్టుకొచ్చిరా. వెంకటేషా, మీ ఊరికి వచ్చినాం కదా మేము పండుగకి, మాకు ఏమైనా చేసి పెడతారా? ఏమేమి చేసినారు? ఇంకా అన్నము, సాంబారు, ఇంకా చట్నీ. డ్రా ఉజ్జు, అమ్మ ఉజ్జులం ఏడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ పల్లెటూరు అందరూ అరద్దండి గట్టిగాను. హాయ్ ఫ్రెండ్స్, ఉజ్వల హాయ్. పూర్తిగా వెళ్ళిపోతావా? కవిత, నువ్వేనా వేసింది ముగ్గుది? ఓ కవిత, చాలా బాగుంది. కవిత హాయ్. కవిత హాయ్ అక్క. పూజీ హాయ్. ఎన్ని గంటలకు లేచినావు కవిత? 3 గంటలకే, 2 గంటలకే? కవిత నిజం చెప్పు, నా భార్య కొద్ది ముందరే లేచినావు కదా. నీ ముగ్గే బాగుంది కవిత. పూజీ కంప్లీటెడ్. ఇంకా దీనికి రంగులు వేయాలి కదా. చూడండి నా చిన్న కోడలో ముగ్గు ఎలా వేసిందో, చాలా బాగా వేసింది. సూపర్. నీది కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయబా పూజీ. మళ్ళీ ఎప్పుడు వెంకటేష్ లేవలేదా ఇంకా? చూడు ఇక్కడ చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు పూజీ. హాయ్. చూడండి ఎలా వేసిందో ముగ్గు. ఈరోజు ఉదయాన్నే లేచింది. అల్లునికి సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయవా జయ? చందక్కల్లో ఏం చేస్తున్నారో పోయేస్తా. చందు కంప్లీటెడ్. చందు కంప్లీటెడ్. ఎంతసేపు, ఎన్ని గంటలకు లేచినారు మామ? హ్యాపీ సంక్రాంతి. తను ఎక్కడికి వెళ్తున్నావు? తను హర్ష, ముగ్గులు వేసినారా మీరు? చెప్పతా. అవా బాగున్నావా? తాగవా? వదినా ఏం చేస్తున్నావు? ఎప్పుడు కసువు ఏదో ఒకటి చేసుకుంటుండు. ఏం చేస్తున్నావు అత్త? ఎట్లా మిక్సీకి మనం రుబ్బేదా? ఎక్కడతా? బెల్లమేనత్త? చెక్క ఇదే కదా. ఈరోజు ఎన్ని రకాలు చేస్తారత్త? 2 అల్లాండ్లకి మాకే. ఇంకా
టిఫిన్ ఏమేమత్తా? టిఫిన్ ఎన్ని రకాలు? రెండేనత్తా? ఇడ్లీ, దోశ, వడ, పూరి. చందు తొందర లేండి, ఉదయం 3 గంటలకు లేస్తారు. ముగ్గులకే పన్నెరలు అవుతారా? ఏమన్నా టిఫిన్ చేసేది ఉండదా? వర్షిని అమ్మలు రారా? వేయండి. హాయ్ శశి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబాయ్ అన్నాను. గట్టిగానా? గుడ్ మార్నింగ్ బాబాయ్. ఎవరూరికి వచ్చినాం మనము? ఏ ఊర్లో ఉన్నాం మనము? మన ఊరు ఏది? ఎందుకు వచ్చినాం మనం ఈరోజు? ఎందుకు వచ్చినాం? ఏది పండుగ? సంక్రాంతి పండుగ. ఫోన్ రూపుకునికి వచ్చినాం కదా ఇప్పుడు. ఉదయానికి పిల్లని పుడకల్లా సిగ్గు పడతాడు. ఉజ్వల హాయ్. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఉజ్వలగా హాయ్ చెప్పు డాడీ. హాయ్ హాయ్. అవా ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి మా తాత ఉన్నప్పుడు ఇది సంక్రాంతి పండగకు బచ్చాలు చేయడానికి ఇప్పుడు ఫోన్ రూపుతున్నాము. మీరు ఏమంటారవా? మా ఫోన్ రమ్మంటాం దీన్ని. మీరు కూడా అంటే మీ ఊరు సైడ్ ఏమన్నా కొత్తగా పిలుస్తారేమో అని. సంక్రాంతి పండుగ అయినందుకు మేము బచ్చాలు చేయడానికి ఫోన్ రూపుతున్నామావా. ఇంట్లో రూపితే బాగా టేస్ట్ ఉంటుందావా? కాదవా? గ్రైండర్కి దీనికి చాలా తేడా ఉంటుంది కదా. బెల్లం బచ్చాలు పంటాయవా? చక్కెర బచ్చాలు పంటాయా? బెల్లం పంటాయా? మా అమ్మ చక్కెర బచ్చాలే. ఇంకా ఏమో బెల్లం బచ్చాలు చేయమంటే కూడా చేయదు మా అమ్మ. తాత దీన్ని దగ్గరికి అందరా. బెల్లం బచ్చాలా అవదే? చక్కెర బచ్చాలా అవదే? బాగుంటాయా టేస్ట్? అవే దుబ్బతో రుబ్బుకొని వాయినా? దుబ్బవా? మీ దుబ్బవా? నువ్వు రుబ్బిసి వేలేదాపా? చూడత్తా మీదినే. ఉజ్వల రుబ్బు. హాయ్ హాయ్ డాడీ. ఎవరు ఎత్తుకున్నారు నిన్ను? శశక్క. ఫోన్ రమ్ రుబ్బడానికి ఎత్తు కవిత, తొందరగా ఎత్తు, రుబ్బుదాం నీది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రెండో గిన్నె వచ్చింది. కవిత మీదేనా ఇది? ఎన్ని రూపిస్తారు నవ్వద్దా? గిన్నెంతా ఎరగొడతారు కదా నవ్వద్దా? ఎన్ని షేర్లు కవుతాయి? షేరేనా? బెల్లం బచ్చాలు బాగా టేస్ట్ ఉంటాయి కదా. ఉడికినాయి బేళ్ళగా? ఏం ఉడికిలేవనుకుంటా కదా. ఉదయ్ ఉడికినాయి బేళ్ళవే. దగ్గరికి కండ్రా చూడండి ఫ్రెండ్స్, ఉడకలేవు. ఇది అను ఉడకలేవంటే కూడా ఉడికిందంటుంది. చూడండి మీరే. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మకర సంక్రాంతి. మీరు కూడా మీ అత్తోళ్ళ ఇంటికి పోయి సంక్రాంతి పండుగ బాగా చేసుకోండి. నేను మా అత్తోళ్ళ ఇంటికి వచ్చి ఇలా చేసుకుంటున్నాను. చూడండి అదిగా ధోని కట చెప్తానన్నాను. ఒక చెప్తాను. బచ్చాలంటే నక్క ఇంకేమని చేసినారా? ఏమన్నా అత్రసాలు, కజ్జికాయలు, జిలేబీ కాక
అల్లుడు వచ్చాడు ఏం పెట్టరా ఎన్ని రకాలు పెడతారు గోదావరి సైడ్ తెలుసా? ఓ 500 400 300 కనీసం నాకు 10 రకాలను పెట్టాలి కదా అక్క. అయితే సార్ చెప్పు. మా ఇంట్లో ఈరోజు బచ్చాలు చేస్తున్నాం, అందుకే పూర్ణం రుద్దుతున్నాం. అందరు రావాలి ఏంటి సార్? మీ అత్త, ఉజ్వలమ్మ, నేను అందరూ ఏమేమి చేసినారు ఏంటి సార్? బచ్చాలు, పునాలు, కజ్జికాయలు, ఇంకా అత్రాశాలు. పూజకి ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. ఉమ్. సండీగలు, అప్పడాలు, రేపు కర్రీ పండుగ ఏమేమి సార్? పొట్టేలు, పొట్టేలు, చికెన్, పొట్టేలు. చికెన్ తినే వాళ్ళకి చికెన్, పొట్టేలు. పొట్టేలు తినే వాళ్ళకి పొట్టేలు. మామ తింటివా అప్పుడే? నాకుతివా అప్పుడే? అత్త ఏం చేస్తున్నావు? బచ్చమా చూపిస్తావా మాకు? బచ్చం ఎలా చేస్తారో. శశి అత్త స్టార్ట్ చేసినావా బచ్చం చేసేది? ఎన్ని బచ్చలు చేసినావు అత్త? చక్కెర బచ్చాలా బెల్లం బచ్చాలా అత్త? బెల్లం బచ్చాలు. బెల్లం బచ్చాలు బాగుంటాయి అత్త? చక్కెర బచ్చాలు బాగుంటుంది? బెల్లం బచ్చాలు బాగుంటాయి ఆరోగ్యానికి. చక్కెర షుగరు మా అమ్మకి ఎంత చెప్పినా ఇందు అసలు చక్కెరతోనే చేస్తుంది. షుగర్ వస్తుంది బెల్లం తింటే. ఈ మిక్సీకి వేసిన అత్త ఫోన్ రూమ్ లేకుంటే రుబ్బుకొచ్చినారా? గుండుకేసినాం. గుండుకేసినారా? ఎవరు పోయింది రుబ్బుకొచ్చినకి? నాను మా ఆయన ఏంటివి నన్ను పిలిచింటే వస్తుంటే కదా అత్త. నిన్ను పిలిచడానికి నువ్వు చుట్టాం కదా. అయినా రుబ్బిచ్చారు కదా అత్త నన్ను నాతోనా? ఇంటి అల్లుడు కదా చుట్టమే సున్నికి వస్తే 3 కేజీలు రుబ్బిచ్చారు నా వద్ద. వదినా తిందాం తిందాం. బచ్చము ఎలా చేయాలనేది మన ఫ్రెండ్స్కి చూపిద్దాము. అత్త బాగా చేస్తుంది. నా పిల్లం కూడా ఊర్లో మా పెద్దమ్మతో చేయించుకొని రా, మా పెద్దమ్మతో చేయించుకొని రా అంటది. అదేం పిండి అత్త? మైదా పిండి, గోధుమ పిండి. అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి అవి? మామూలు మైదా పిండితో కూడా చేస్తారా? పిండి ఉంటుంది, రవ్వ ఉంటుంది, గోధుమ పిండి ఉంటుంది. మైదా పిండి వేస్తే సాగుతుంది. గోధుమ పిండి అయితే మెత్తగా వస్తుంది బచ్చం. రవ్వ అయితే ఇంకా బాగుంటుంది. మామూలు దాంతో తిక్కుతారు కదా, ఇప్పుడు తిక్కరా? అక్కన గట్ట అయ్యేమనేది దాన్ని. మాకు అక్కడ కడుతుంది, ఇక్కడ నీకే రాదు. నాకు ఇదే బాగా పల్చాగా వస్తాయి. ఎట్లయితే అయితే ఎక్కడ అక్కడ ఇప్పుకోవచ్చు చేతో. చూడండి ఎంత బాగా వచ్చిందో బచ్చము. పల్చాగా ఉంటేనే బాగా తినబుద్ది అయితే బచ్చాలని. వదినా అన్నాటివే ఊరికి వే బచ్చాలు రెడీ వదినా? ఏం చేస్తున్నాను? సొంగలు ఎప్పుతున్నావా? సొంగలు మిరపకాయలు, మజ్జి మిరపకాయలు. శిఖరా తింటున్నావా? ఉదయ్ ఎలా ఉంది బచ్చం? నిజం చెప్పు. ఎవరు చేసిందాడా దుబ్బత్త? మళ్ళీ అలా ఉంటాయి దుబ్బత్త బచ్చాలు. మీరు తినరా దయ్యాలు? ఇంకా అయిపోలే వదిన నువ్వు కొలువులు కలిసేదే. నెయ్యి అది కొనుక్కునిందే లేకుంటే ఏమన్నా ప్యాకెట్ అదే ఎనగొంటిదా శిఖరా? సంక్రాంతి పండుగ రోజు ఎన్ని స్పెషల్ చేసినారో. అదేంది వంకాయ? వంకాయ ఎవరు చేసినారు వదినే? అత్తనా? కొడుగుడ్లు పండగ రోజు కొడుగుడ్డ అద్దాయమా? డాడీ అన్నకు ఫోన్ చేయండి. దీనికే ఏ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే వేడి వేడి బచ్చం తెచ్చింది మా వదిన. నెయ్యి వదిన తేసగరా ఏ కొంచెం వదిన. వంకాయ నెయ్యి ఇప్పుడే కాబట్టింది, శనగ కలుతుంది. శిఖరా వేసుకుంటావా? ఇప్పుడు నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది బచ్చంలోకి.
ఇవాళ ఎక్కడ నుంచి వస్తున్నాం అక్క? ఇటుకి రా చందో, చూపిద్దామే జరగవర్షే. చూడండి బచ్చము ఎంత టేస్ట్ ఉంటుందో. నెయ్యి ఖచ్చితంగా బచ్చంలోకి నెయ్యి వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీకు తిని చూపిస్తా ఎంత టేస్ట్ ఉందో. మొత్తం బచ్చలు చేయడంలోనే స్పెషల్ ఈరోజు. ఎంత టేస్ట్ ఉందో సూపర్ ఉదయ్, బాగుంది. నువ్వు ఓకే వేసుకో, వంకాయ వేసుకోదా? ఏమే గిన్నె పెట్టారా బా అత్తల్లో? మనం అయిపోయిన అయిపోగొట్టామబ్బా. చదువుతుంటారా మీరు? नहीं दे चलो కాదనే అన్న రానన్నా ఊరికేట ఏమన్నా పని ఉందా? తినండి చందు, మీరు కూడా తినండి, కూర్చోండి. తినండి కూర్చోండి, పెట్టదనే పాపలు మరి ఇప్పుడే 12కి వస్తుందంట సరే కరెంట్. ఏమైనా పెద్దమ్మని పిలిచి వస్తారా? పెద్దమ్మనే పిలిచిరాపా మరే. ఫ్రెండ్స్, మా నడిపత్త వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బచ్చం తిని నేను మా అత్త వాళ్ళ ఇంట్లోకి వస్తున్నా. ఇక్కడ కూడా మా అత్త బచ్చం చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏం పిండి అత్త? ఇది అత్త ఏం పిండి ఇది? గోధుమ పిండే లేకుంటే సద్దు పిండే? ఆమమ్మా మైదా పిండే లేకుంటే? అత్త ఏం పిండి? ఇప్పుడు చెప్పు, ఏం పిండి బాబా? జొన్న పిండి. జొన్న పిండి. జొన్న పిండితో బచ్చలు చేస్తారా మామా? వస్తాయి వస్తాయి. నిజం చెప్పు. నిజంగా వస్తాయి. బెల్లం వేస్తే పెద్దగా అవుతాయి. ఏవి సద్దు పిండితోనే? సద్ద పిండితోనే వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బచ్చమ్మ ఎంత పల్చాగా ఉందో. అత్త ఇది ఏం పిండి? మైదానా గోధుమ పిండి? బచ్చాల రవ్వ. అంటే వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి? 3. నిజం చెప్పు. తిన్నాడు రాయేసింటాడు తిను. ప్రతాప్ గారికి పార్సల్ ఇచ్చేద్దామండి. వద్దా? వీడియో కాల్ చేయి ప్రతాప్. ఏమి వచ్చింటే అయిపోయినా ఒక్క రోజుకి. అదే కదా. ఓపిక ఏమి నాయనకి ఇంకో బచ్చమయ్యే? ఉన్నాము అని అప్పుడే అంటాడు. ఉండడు అప్పుడే అంటాడు. మనకంటే ముందర తెల్ల తీసుకొని కూర్చుంటాడంట ఎప్పుడన్నా. హలో, నా కోసం ఏమేమి చేసినారు ఈరోజు సంక్రాంతి పండుగ స్పెషల్గా? అవన్నీ చేసినాం. ఏమేమి చేసినావు జైలు? మా అమ్మ వేసింది భక్షాలు, ఇంకా అన్నం, సాంబార. చూపి మళ్ళీ ఏమేమి చేసినావు? ఇది అన్నము, ఇవి భక్షాలు. దగ్గర పెట్టు నాయుడు, దగ్గర పెట్టి చూడు ఏమేమి చేసినారో. ఇది చోలకాయ. ఎన్ని రకాలు? 10 రకాలని చేసినారా లేదా? చోలకాయ, మిరపకాయలు, ఇది చారు, సాంబారు. ఓకే. ఇవి సొంగలు, అప్పడాలు.
ఓకే. మీ నాన్నని పిల్లి తింటాడా? దాన్ని నా తిందాం రా. పెట్టు, మీ నాన్న పెట్టు. పెట్టిన మా నాయనకి. రండి నాడు, నందు తిందరండి. రా కథ. నెయ్యి లేదా జలు? అయిపోయే పేరంట. తీస్తాడే. ఇట్లా రా, ఫస్ట్ ఒక సైడ్ నుంచి రా. పొడి పొడి ఉండదు పిండి చేయలు, మెత్తగా లేదు అది. పూండ్రము బెల్లం తక్కువ వేసిందండి. దుబ్బత్తలు బాగుండే బచ్చలు. ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళ ఊరిలో సంక్రాంతి పండుగ మేము ఈ విధంగా చేసుకున్నాము. వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ముందు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.